హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ఇటేటా ఛానల్. సో ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 2023 విద్యా సంవత్సరం గాను పుస్తకాలను అయితే మార్చడం అయితే జరిగిందనమాట. సో అందులో భాగంగా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది 6వ తరగతి ఈవీఎస్ అండి. ఇది అంటే జనరల్ సైన్స్ అనమాట. సో 6th 7thలో మీకు జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మార్చడం జరిగింది. సోషల్ స్టడీ అయితే చేంజ్ అవ్వలేదు. సో మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఒకసారి వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫాస్ట్గా అయితే లైన్ టు లైన్ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు వీడియోస్ని చూస్తున్నంతసేపు ఏదైనా కొత్త కీ పాయింట్స్ అనిపించినట్లయితే నోట్ చేసుకోండి. అదేవిధంగా తొందరలో వీటిపైన మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడాను అందరికన్నా ముందుగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా తేయడానికి మేమైతే ప్రయత్నిస్తున్నాము. సో వాటిని కూడాను మీకు ఎప్పటికప్పుడు అందివ్వాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి వాళ్ళ డేటా అయితే కనిపిస్తుంది. సో మీకు చూడొచ్చు ఈజీగా సైన్స్ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 6 అండ్ సెమిస్టర్ 1 అయితే ఇచ్చారండి. ఇది సెంట్రల్ బోర్డ్ నుండి ట్రూ ట్రాన్స్లేషన్ అని చెప్తాను. ఇది 2022లో పబ్లిష్ అయినటువంటి టెక్స్ట్ బుక్ అనమాట. అంటే 23లో జస్ట్ ఈ ఇది ఇంకా ఇది స్కూల్కి రాలేదు. ఒకవేళ ఈ బుక్స్ మీకు స్కూల్లో దొరకవు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర పై అధికారులు అందరూ కూడాను ప్రతి విద్యార్థికి బ్యాగ్లో ప్యాక్ చేసి పంపించమని చెప్తున్నారు. ఎక్సెస్ ఏదైతే ఉందో వెంటనే రిటర్న్ చేయమంటున్నారు. సో మీకు ఎక్కడ కూడా ఇది బయట లభించదు. ఒకవేళ మీకు దీని ఫోటో కాపీస్ కావాలనుకుంటే సో మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వెంటనే మీకు ప్రింట్ చేసి మీకైతే మీ అడ్రస్కి పంపించడం అయితే జరుగుతుంది. అది కూడా తక్కువ ఖరీదులో. ఓకే, ఇక చూసుకున్నట్లయితే ఇక సెమ్ 1 సెమ్ 2 గురించి చూద్దామండి. సో దిస్ ఈజ్ సెమ్ 1 అండి. సెమ్ 1లో మీకు చూస్తే మీకు 6 పాఠాలు అయితే ఉన్నాయి. సో ఆహారంలోని అంశాలు, పదార్థాలు సమూహాలుగా వర్గీకరించడం, పదార్థాలు వేరు చేయటం, మొక్కల గురించి తెలుసుకోవడం, శరీర కదలిక, సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. ఇక సెమిస్టర్ 2కి వచ్చేసరికి చలనము మరియు దూరాలు, కొలతలు, కాంతి నీడ, విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు, అయస్కాంతాలతో సరదా, మన చుట్టూ. అంటే సెకండ్ అంతా కూడా మీకు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కనిపిస్తుంది. ఫస్ట్ అంతా కూడా మీకు ఏం కనిపిస్తుంది చూడండి, కొన్ని మనకి బయాలజీకి సంబంధించినవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇదండి. ఇక లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ లెసన్ చూద్దాం. ఆహారంలోని అంశాలను అయితే కనిపిస్తుంది ఫస్ట్ లెసన్ అయితే. ఒకసారి ఇందులో ఏముందో ఫాస్ట్గా ఒకసారి చూద్దామండి. సో కొత్త టెక్స్ట్ బుక్లు కాబట్టి సో మనం కింది తరగతుల్లో మనం తినే వివిధ రకాల ఆహార పదార్థాల యొక్క జాబితాను తయారు చేసి ఉంటాము. అలాగే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో తినే ఆహార పదార్థాల గురించి వాటిని పటంలో నమోదు చేశామంటూ చెప్పడం జరిగింది 5th క్లాస్లో అంట. మరి ఒక భోజనంలో చపాతీ, పప్పు, వంకాయ కూర ఉండొచ్చు. మరొకరి భోజనంలో అన్నం, సాంబారు, బెండకాయ ఉండొచ్చు. ఇంకొకరి భోజనంలో అప్పం, చేపల కూర, కూరగాయలు ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలాగా భోజనం చేస్తుంటారు. అయితే మన భోజనంలో సాధారణంగా కనీసం ఒక పదార్థం ఏదో ఒక రకమైన ధాన్యాలతో తయారు చేసినదై ఉంటుంది. ఇంకా పప్పు లేదా మాంసము మరియు కూరగాయలతో చేసిన వంటకం కూడా ఉండొచ్చు. వీటితో పాటు కొన్నిసార్లు మనకి పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు, దీంతో పాటుగా మనకి చూద్దాం కొన్నిసార్లు మనకి పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి 1.1లో వివిధ ప్రాంతాల వారి భోజనం గురించి కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కొన్ని ఆహార పదార్థాలు ఎంచుకొని వీటిని పట్టిక 1.1లో నమోదు చేయండి అని ఇవ్వడం జరిగిందనమాట. కొన్నిసార్లు మన భోజనంలో ఈ అన్ని రకాల ఉండకపోవచ్చు, కొన్నిసార్లు అన్నీ ఉండకపోవచ్చు. ఒకవేళ మనం ప్రయాణం చేసినప్పుడు దారిలో ఏవైతే ఆహార పదార్థాలు దొరుకుతాయో వాటిని మాత్రమే తినగలుగుతాం. వాటిలో కొందరికి రకరకాల పదార్థాలన్నీ తినడం సాధ్యం కాకపోవచ్చు కూడా. అంటే కొంతమంది ఆర్థిక పరిస్థితులు విభిన్నంగా ఉండడం వల్ల అన్ని వేళ కూడా మనకి ఆహారం దొరకకపోవచ్చు. అంటే మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటూ. అయితే భోజనం సాధారణంగా అటువంటి విభిన్నతను ఎందుకు కలిగి ఉంటుందో అనే దాన్ని కొన్ని కారణాలు ఉండాలి. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసమే మన శరీరానికి వివిధ రకాల ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా అంటే క్వశ్చన్ వేసాడండి. అవునండి, శరీరంలో పెరుగుదలకి కొన్ని రకమైన పోషకాలు అవసరం ఉంటాయి. శరీర మరమ్మతుకు కొన్ని ఉంటాయి, శక్తిని మనకి ఇవ్వడానికి కొన్ని, శరీరం సక్రమంగా పనిచేయడానికి కొన్ని, ఇలా రకరకాల ఆహార పదార్థాలు మనకు అవసరం ఉంటాయి. విభిన్న ఆహార పదార్థాలు ఏమి కలిగి ఉంటాయి అని ప్రశ్న వేశాడండి. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుండి పొందే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో అవుతుందని మనందరూ తెలుసు. అంటే మనం తినే ఆహారం అనేది అటు మొక్కల నుండైనా వస్తుంది లేదా ఇటు జంతువుల నుండైనా వస్తుంది అనమాట. ఏదో ఒకదాని నుండి వస్తుంది. మరి ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. వాటి గురించి చూడండి. ప్రాంతం పంజాబ్ ఇచ్చాడండి. పంజాబ్లో మక్కీ అంటారు, మొక్కజొన్న రోటీ తింటారు వాళ్ళు. అలాగే రాజ్మా అంటారు, మనకి నేనేమంటాం కిడ్నీ బీన్సా
ఓకేనండి. సో మనకైతే రాజ్మా అంటే మనకి పెద్ద చిక్కుళ్ళు అంటాం కదా అవండి. అలాగే సారన్ సాగ్ కూర అండి, ఇది ఆవాల ఆకు కూర వాళ్ళు తింటారు. ఇతరాలు అంటే పెరుగు నెయ్యి తింటారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నం తింటాం, కందిపప్పు రసం చారు తింటాం, కూరలు చూస్తే దొండకాయ ఓకే, అలాగే ఇతరాలు చూసుకుంటే మజ్జిగ నెయ్యి ఆవకాయ ఊరగాయలు తింటాం అనమాట, పికిల్స్ తింటాం. సో అంటే ఇక్కడ మాట అయితే చెప్పాడు చూసారా, ఈ పదార్థాలు అంటే ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుండి పొందే ఏదో ఒక రకమైనటువంటి పదార్థంతో తయారవుతుంది. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలని కలిగి ఉంటాయి. ఈ అంశాలనే మనం ఏమని పిలుస్తాం, పోషకాలు అంటారు. అంటే శరీరానికి పెరుగుదలకు లేదా శరీరానికి ఆవశ్యకమైనటువంటి పదార్థాలనే పోషకాలు అంటారు. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వీటిని మాంసకృతులు అంటారు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. సో కార్బోహైడ్రేట్స్ని మనం పిండి పదార్థాలని కూడా అంటాం, పిండి పదార్థాలు ఓకేనండి, పిండి పదార్థాలను కూడా పిలుస్తాం అనమాట. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, రఫేసెస్, నీరు కూడా ఉంటాయన్నమాట. అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయా అంటే ఉండవు. కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థం ఈ పోషకాల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు. అంటే మనకు కావాల్సిన పదార్థాలు అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. మనం దీన్ని చెక్ చేయొచ్చు అని ఇచ్చారు అనమాట. ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థం, మాంసకృతులు, కొవ్వులు ఉనికిని పరీక్షించడం చాలా సులభం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిండి పదార్థం పరీక్ష, అలాగే ప్రోటీన్ టెస్ట్, అలాగే ఫ్యాట్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో ఈ టెస్ట్ని చేసేటప్పుడు ముందుగా ఏం చేయాలి, సో మీకు అయోడిన్ కానీ కాపర్ సల్ఫేటు, కాస్టిక్ సోడా ద్రావణాలు అవసరం ఉంటుంది. సో కాబట్టి అయోడిన్ అవసరం ఉంటుంది, కాపర్ సల్ఫేట్ అవసరం ఉంటుంది, కాస్టిక్ సోడా అంటే మనకి సోడియం హైడ్రాక్సైడ్ అంటాం, ఇవి అవసరం. మీకు కొన్ని పరీక్ష నాళికలు, డ్రాపర్లు కూడా అవసరం అవుతాయి. వండిన ఆహార పదార్థంతో పాటు ముడి పదార్థాలపై కూడా ఈ పరీక్షలు మనం చేయొచ్చు. మనం ఏదైతే ఈ పిండి పదార్థము లేదా ప్రోటీన్స్ లేదా ఫ్యాట్ టెస్ట్లు చేయాలనుకుంటున్నామో, సో వండిన పదార్థాలపైన చేయొచ్చు, వండకుండాన పదార్థాలపైన కూడా మనం చేయొచ్చు అనమాట. పరిశీలన నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరీక్షల వల్ల. ఓకేనా, రైట్. ఈ పట్టికలో రైట్ ఇదంతా టూ ట్రాన్స్లేషన్ కాబట్టి అది కాస్త గజిబిజిగా ఉంటుంది, కొన్ని అసలు సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా మీకు కరెక్ట్గా ఉండదు. సో ముందుగా మనం ఏం చేయాలంటే అందుబాటులో ఉన్న ఏ ఇతర ఆహార పదార్థాలతోనైనా ఈ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ పరీక్షలను జాగ్రత్తగా చేయండి. ఏ రసాయనాలు తినడానికి లేదా రుచి చూడడానికి ప్రయత్నించవద్దు. సో ఇవన్నీ కూడా మనకు జాగ్రత్త చేయమన్నారు. సో ఎటువంటి టేస్ట్ చూడడం కానీ చేయొద్దన్నారు. చూడండి, ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు అందుబాటులో లేకుంటే పట్టికలో ఇచ్చిన విధంగా మీ ఉపాధ్యాయులు వాటిని సిద్ధం చేయవచ్చు. సో పట్టిక అయితే ఇచ్చారట, సో దాని ప్రకారం చేయవచ్చు. ఇదిగో మీకైతే పట్టిక అయితే ఉంది. ఓకే, ముందుగా వివిధ ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ద్వారా ఈ పరీక్షలు నిర్వహించడం ప్రారంభిద్దాం. పిండి పదార్థాలలో అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్, స్టార్చ్, చక్కెరల రూపంలో ఉంటాయి. ఓకేనా, సో షుగర్స్ రూపంలో ఉంటాయి. ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేనిది మనం సులభంగా పరీక్షించవచ్చు. సో మనకు కావాల్సిన రసాయనాలు ఎలా తయారు చేస్తాం చూడండి. ఒక పరీక్ష నాలుగులో సగం నీటిని తీసుకోండి, దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఇది కార్బోహైడ్రేట్ టెస్ట్కి ఉపయోగపడుతుంది. 2 గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటితో కలిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయవచ్చు. ఇది ప్రోటీన్ టెస్ట్కి ఉపయోగపడుతుంది. 10 గ్రాముల కాస్టిక్ సోడాను తీసుకొని 100 ml నీటిలో బాగా కరిగించడం ద్వారా మనకి కాస్టిక్ సోడా తయారవుతుంది. సో ఇది మనకి కొవ్వును టెస్ట్ చేయడానికి ఉపయోగపడవచ్చు లేదా ప్రోటీన్స్కి వాడవచ్చు. సో ముందుగా మనం చూద్దాం పిండి పదార్థం కోసం పరీక్ష. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థాలను తీసుకోండి, దానిపై 2 లేదా 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయండి. ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు ఉందేమో గమనించండి. అది నీలి నలుపుగా మారిందా? నీలి నలుపు రంగు అనేది పదార్థం యొక్క స్టార్చ్ కలిగి ఉంది అనడానికి సూచిక అన్నమాట. 2, ఈ పరీక్ష ఇతర ఆహార పదార్థాలపై కూడా చేసి వాటిలో స్టార్చ్ ఉందో లేదో తెలుసుకోండి. ఇక 2ది ప్రోటీన్ పరీక్ష.
పరీక్ష కోసం కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకోండి. తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేయండి లేదా పొడిగా నూరండి. కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకుని మెత్తగా చేయండి. అంటే పొడిగా ఉందంటే గుండ చేసి చేసుకోండి, లేదా తడిగా ఉందంటే ముద్దగా చేసుకోండి. దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో ఉంచండి. దీనికి 10 చుక్కల నీటిని కలిపి పరీక్ష నాళికను బాగా కదపండి. అంటే ఒక 10 ml వాటర్ వేసుకొని దాంట్లో మన దగ్గర రెడీగా ఉన్న ప్రోటీన్ పదార్థం ఏదైతే ఉందో దాంట్లో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక డ్రాపర్ను ఉపయోగించి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలపండి. సో చూసండి, సో మనకి కాపర్ సల్ఫేట్ అనేది 2 drops వేస్తే 10 drops అనేది మీరు సోడియం హైడ్రాక్సైడ్ వేయాల్సి ఉంటుంది అన్నమాట. పరీక్ష నాళికను బాగా కదపండి. ఓకేనా, రైట్. కదిపితే ఏమవుతుంది? కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్లో ఉంచండి. మీరేం చూసారు? పరీక్ష నాళికలో పదార్థం ఊదా రంగులోకి మారిందా? ఒకవేళ ఊదా రంగులోకి, వైలెట్ రంగులోకి మీకు మారింది అనుకోండి, అక్కడ మనకేమవుతుంది? ప్రోటీన్ ఉన్నట్లు మనం గ్యారంటీ చెప్పొచ్చు అనమాట. సో ప్రోటీన్ టెస్ట్లో ఊదా రంగు వస్తుంది, నలుపు నీలం రంగు కార్బోహైడ్రేట్ వస్తుంది. ఇక తర్వాత మీకు కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. బంగాళదుంపలో ఏముంటుంది, పాల్లో ఏముంటాయి, వేరుశనగ, బియ్య పిండి, ఇవన్నీ కూడా టెస్ట్లు అడిగాడు అనమాట. సో ఈ టెస్టులు మనం చేయాల్సి ఉంటుంది. ఇక కొవ్వుల కోసం పరీక్ష. కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకోండి. దాన్ని ఒక కాగితంతో చుట్టి నలపండి. కాగితం చిరిగిపోకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు కాగితాన్ని తిన్నగా చేసి దాన్ని జాగ్రత్తగా గమనించండి. కాగితం పైగానే నూనె మరక ఉంటే మనం తీసుకున్న ఆహార పదార్థంలో మనకి కొవ్వు ఉంది అని అర్థం అనమాట. ఆ కాగితాన్ని కాంతికి ఎదురుగా పట్టుకోండి. మీరు ఈ నూనె మరక ద్వారా కాంతిని స్పష్టంగా చూడగలుగుతున్నారా? కాగితం పైన ఉన్న నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని చూపిస్తుంది అనమాట. అంటే మనకి నూనె రాసినట్లుగా అదేమవుతుంది, ట్రాన్స్పరెంట్గా మారిపోవాలి. అలా మారితే దాంట్లో ఫ్యాట్ ఉన్నట్టు. ఆహార పదార్థాల్లో కొన్నిసార్లు కొద్దిగా నీరు ఉండవచ్చు. అందువల్ల మీ ఆహార పదార్థం కాగితంపై రుద్దిన తర్వాత ఆ కాగితాన్ని కాసేపు ఆరనివ్వండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఒక చికెన్ పీస్ తీసుకున్నాం, లేదా గుడ్డు యొక్క తెల్ల సొన తీసుకున్నాం. దాంట్లో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే మీకు ఏమవుతుంది, తడిగా ఉంటుంది. కాసేపు ఆరనిచ్చాక మీరు చూస్తే పూర్తిగా నూనె రాసినట్టుగా మారిపోతుంది అనమాట. ఆహారం నుంచి వచ్చిన నీరు ఏదైనా ఉంటే కొద్దిసేపటి తర్వాత అది ఎండిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా నూనె మరక కనిపించకపోతే ఆ పదార్థంలో కొవ్వు లేదు అని అంటాం అనమాట. అంటే అక్కడ ఉండే వాటర్ కానీ డ్రై అయిపోయిన తర్వాత అక్కడ ఏమీ లేదనుకోండి, అక్కడ మనకి ఫ్యాట్ లేదని చెప్తాను అనమాట. ఈ పరీక్షల ద్వారా ఏం తెలుసుకోవచ్చు? మీరు పరీక్షించిన అన్ని ఆహార పదార్థాలలో కొవ్వులు, మాంసకృత్తులు మరియు స్టార్చ్ ఉన్నాయా? ఒక ఆహార పదార్థం ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉందా? ఈ పోషకాలు ఏమీ లేని ఆహార పదార్థాలు ఏదైనా మీరు గుర్తించారా? మనం పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు అనేవి 3 పోషకాల కోసం ఆహార పదార్థాలను పరీక్షించాం. ఇవే కాకుండా వేర్వేరు ఆహార పదార్థాలు, ఇతర పోషకాలైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు మనం ఎందుకు అవసరం? అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ 3 రకాలు కూడా ఏదైతే ఉన్నాయో, కొవ్వులు కానీ, మాంసకృత్తులు కానీ, స్టార్చ్ కానివ్వండి, వివిధ రేషియోలో మనకైతే అందుబాటులోనే ఉంటాయి. అయితే వీటిని అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వినియోగించుకోవడంలో జాగ్రత్త పడాలి. మనం 3 టెస్టులు చేసినా కూడా మీకు ఏమొస్తుందంటే ఒక్కొక్క దాంట్లో కొన్నిసార్లు పాజిటివ్ వస్తుంది, కొన్నిసార్లు ఏమీ రాదు. ఓకేనా, రైట్. వేరువేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి? పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఒకటో పాయింట్ అండి, బిట్ వస్తుంది. కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి. నిజానికి కొవ్వులు అధిక మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తినిస్తాయి. సో కావాలి, కొవ్వులు కూడా మన శక్తినిస్తాయి. కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. సో ఇక్కడ ప్రశ్న, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమేమి ఉంటాయి? కొవ్వులు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఇలా అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఇక మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు కోసం మాంసకృత్తులు అవసరం. చూసారా? సో గ్రోత్ అండ్ అదేవిధంగా ఏదైనా గాయాలు తగిలితే గాయాలని మరమ్మత్తు అవడానికి మనకి మాంసకృత్తులు అవసరం ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ మాంసకృత్తులు మనం చూసుకోవాలి. సో ఇక్కడ కొన్ని చూడండి, పిండి పదార్థాలు లభించే ఆహార వనరులు అయితే ఇవ్వడం జరిగింది. మొక్కజొన్న, మామిడి, పుచ్చకాయ, బొప్పాయి, చెరుకు, బంగాళదుంప, చిలకడదుంప, గోధుమలు, బియ్యం, సజ్జలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వీటిలో అధిక మోతాదులో ఏముంటుంది, మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక తర్వాత ఇక్కడ చూడండి, బాదం పప్పు, నువ్వులు, వేరుశనగ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మాంసము, గుడ్లు, చేపలు ఇవ్వడం అయితే జరిగింది. వీటిలో మనకేమొస్తుంది, ఎక్కువగా
కొవ్వులు లభించే వనరులు అని చెప్తాం. మొక్కల నుండి లభించేవి, అలాగే జంతువుల నుండి లభించేవి. పైన ఉన్నవన్నీ కూడా మీకు మొక్కల నుండి లభిస్తాయి, కింద ఉన్నవన్నీ కూడా జంతువుల నుండి లభిస్తాయి. ఇక తర్వాత ఎక్కువగా మనకి ఇక్కడ చూడండి సోయా చిక్కుడు, బఠానీ, శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, మాంసం, చేపలు, వీటిలో ఎక్కువగా మనకి ఏం లభిస్తాయంటే ప్రోటీన్లు లభిస్తాయి. సో ఇంతకుముందు మనం చూసుకుంది కొవ్వులు లభించేవి, ఇప్పుడు మనం చూస్తుంది ప్రోటీన్లు లభించేవి. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారాన్ని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు. శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటే ప్రోటీన్లు ఉండేవి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఉండేవి. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి అని ఇవ్వడం జరిగింది. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరువేరు పేర్లతో పిలువబడతాయి. వీటిలో కొన్ని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం ఉంది. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం ఉంటుంది. విటమిన్ ఏ మనం చర్మం, కళ్ళు ఆరోగ్యానికి ఉంచుతుంది. విటమిన్ సి శరీరానికి అనేక వ్యాధులతో పోరాడడానికి అంటే వ్యాధి నిరోధకతను పెంచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ డి మన శరీరంలో ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు మీకు 1.6లో ఉన్నాయి అని చూపించాడు. సో ఇప్పుడు మనం అవన్నీ కూడా మనం చెక్ చేసాం. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. శరీరం యొక్క సరైన పెరుగుదల, అలాగే మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణము అవసరమే. అంటే మనకు ఉండే ఖనిజ లవణాల్లో ప్రతి ఒక్క ఖనిజ లవణం కూడా అవసరమే. ఇక తర్వాత చూద్దాం, ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చాడు. మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డి తయారు చేస్తుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలా మందిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి కావాలంటే ఖచ్చితంగా మనం సూర్యకాంతిలో రోజుకి ఒక 30 నిమిషాలు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి విటమిన్ సి వనరులు అయితే ఇవ్వడం జరిగింది. విటమిన్ బి, విటమిన్ ఏ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే బొప్పాయి, క్యారెట్, మామిడిలో ఉంటుంది. అలాగే విటమిన్ బి చూసుకుంటే బియ్యం, గోధుమ, కాలేయం, లివర్ అండి. సో మనం మటన్ తినేటప్పుడు లివర్లో కానీ మనకి ఎక్కువ దొరుకుతుంది. ఇక విటమిన్ సి అనేది మనకి పొల్లని అంటాం కదా, కమలా పండు, టమాటా పండు, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి కావాలంటే మనకి కాలేయం, గుడ్లు, చేపలు, పాలు, అదేవిధంగా బటర్లో ఎక్కువగా లభిస్తుంది. దీంతోపాటు మనం సూర్యకాంతిలో కాసేపు ఉండాలి. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. సో మీకు 1.2లో అయితే ఇచ్చాడనమాట. అయితే ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. అంటే అన్నీ ఉండేటప్పటికైనా ఏదో ఒక పదార్థం అధికంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకు బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తాము. అంతే దీంతో పాటుగా మనకి శరీరంలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగాలంటే కొంత పీచు పదార్థం కూడా అవసరం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి శరీరానికి కొంత అతి ముఖ్యమైన అవసరమైన పదార్థం నీరు కూడా. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజెస్ అని పిలుస్తారు. ఓకేనా. మన ఆహారంలో పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుండి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు మొదలైనవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరు. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలు అందించదు, కానీ మన ఆహారంలోకి అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును కలిగించి జీర్ణం కాని ఆహారం సులభంగా తొలగించడంలో సహాయం చేస్తుంది. అంటే ఎటువంటి పోషకాలు ఉండకపోయినప్పుడు కూడాను శరీరంలో ఇది ఆహార పదార్థం అనేది తేలిగ్గా కదలడానికి, అంతేకాకుండా శరీరంలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగడానికి సహాయం చేస్తుంది. ఇక తర్వాత అయోడిన్ ఎక్కువగా లభించే వనరులు ఏంటి? ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని వనరులు అయితే ఇచ్చారండి. సో అల్లం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక తరువాత అయితే ఫిష్ అయితే కనిపిస్తుంది. కొన్ని ఫ్రాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఫ్రాన్స్కి బదులుగా వీళ్ళు ఏదో బొమ్మలేశారు. ఫ్రాన్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే రొయ్యలు ఎక్కువగా ఉంటుంది. తర్వాత పొటాష్ అండి. పొటాష్ అనేది మనకు లభించేది సో బియ్యము, అలా విధంగా గోధుమలు, అరటిపళ్ళు, అలాగే పాలు, పచ్చిమిర్చి, అంతేకాకుండా బంగాళదుంపల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత ఐరన్ లభించేవి. సో ఐరన్ అనగానే గుర్తుండాల్సింది ఆకుపచ్చని కూరగాయలు. నిజానికి ఇది పాలకూర. అండ్ నెక్స్ట్ వచ్చి యాపిల్ అండ్ కాలేయం అయితే కనిపిస్తుంది. ఎండిన పళ్ళు, డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఐరన్ అయితే ఉంటుంది. ఇక తర్వాత కాల్షియం అండి. కాల్షియం అనగానే కనిపించేది పాలు, మిల్క్ అండి.
పాలు, గుడ్లు అండి, మిల్క్ కాదు. ఓకేనా, వీటిలో మనకి ఖనిజ లవణాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలు గ్రహించడంలో సహాయపడుతుంది. ఓకేనా, అంటే నీరు అనేది మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉంటుందన్నమాట. దాన్ని తీసుకోవడం జరుగుతుంది, ఇంకా అధికమైనది మనకు అవసరం ఉంటుంది. ఇది శరీరంలో కొన్ని వ్యర్థాలను మూత్రము, చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. అంటే కేవలం జీర్ణక్రియలే కాకుండా శరీరంలో నుండి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడం కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం త్రాగే ద్రవాలు అనగా నీరు, పాలు, టీ వంటి నుండి కూడా పొందుతాము. వీటిని అదనంగా మనం చాలా ఆహార పదార్థాలు వండేటప్పుడు నీటిని కలుపుతాము. మన శరీరానికి నీటిని అందించే ఇతర వనరులు ఏదైనా ఉందేమో చూద్దాం. సో టమాటా లేదా నిమ్మకాయ బొమ్మ వంటి పండ్లు తీసుకోండి, దానిని చిన్న ముక్కలుగా కోయండి. అలా చేస్తున్నప్పుడు మీ చేతులు తడిసిపోతున్నాయా, కట్ చేస్తున్నప్పుడు మీ చేతులు తడుస్తున్నాయని అడిగాడు అనమాట. మీ ఇంట్లో కూరగాయలు, పండ్లు కోసినప్పుడు, ఒలిచినప్పుడు లేదా తురిమినప్పుడు, అంటే చిన్నగా కోసినప్పుడు అండి, గుజ్జు చేసినప్పుడు లేదా దంచినప్పుడు మీరు ఎప్పుడైనా నీరు లేదా చూసారా? ఎందుకంటే వాటిలో నిండుగా నీరు ఉంటుందండి. అనేక ఆహార పదార్థాలు నీరు ఉండడం వలన మనం చూస్తుంటాం. ఈ నీరు ద్వారా మన శరీర అవసరాలకు కొంత మేరకు తీరుతుంది. ఇది కాకుండా మనం అనేక ఆహార పదార్థాలు వండేటప్పుడు నీరుని కూడా కలుపుతాం, ఇవ్వడం జరిగింది. చివరగా సమతుల ఆహారం లేదా సంతుల ఆహారం అంటే ఏమిటి? మనం సాధారణంగా ఒక రోజులో తినేది మన ఆహారం. మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరైన పరిమాణంలో కలిగి ఉండాలి. ఈ పోషకాలు ఒకటి మరియు ఎక్కువగా కానీ మరొకటి చాలా తక్కువ పరిమాణంలోనూ ఉండకూడదు. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి. అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. అంటే అన్ని రకాల పోషకాలు, అన్ని రకాల విటమిన్లు, అన్ని రకాల ఏదైతే ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థాలు సరైన పరిమాణంలో ఉంటే దాన్ని సమతుల ఆహారం అంటారు. ఒక సగటు పౌరుడికి ఉండాల్సిన అన్ని అవసరాలు అన్నమాట. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే శరీరానికి అవసరమయ్యే శ్రమ ఆధారంగా మనం పోషకాలు అనేవి నిర్ణయిస్తాము. సమతుల ఆహారము అవసరం అవుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? ఎస్, మనకు కూడా అవసరమే. ఒక వారం రోజుల్లో మీరు తినే ఆహార పదార్థాలను చార్ట్ రూపంలో తయారు చేయండి. దీనిలో ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని పోషకాలు ప్రతిరోజు తినే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆహార పదార్థాలు ఉన్నాయో లేదో పరిశీలించండి. ఇది స్టూడెంట్ యాక్టివిటీ అండి. సో పప్పులు, వేరుశనగ, సోయాబీన్స్, మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు, పులిపెట్టిన ఆహార పదార్థాలు, ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు, వివిధ రకాల పిండితో చేసినటువంటి దాన్ని ఏమంటారు, మిస్సీ రోటీ అంటారనమాట. వివిధ రకాల అంటే దీన్ని ఏమంటారంటే, సో ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏమొస్తుందంటే సాధారణంగా గోధుమ పిండే కాకుండా గోధుమ పిండిలో మనకి ఏవైతే ఉన్నాయో పప్పు ధాన్యాలు ఉన్నాయో, మినపిండి, అదేవిధంగా వేరుశనగ పిండి అన్నీ కలిపేసి మనకి ఇస్తున్నాను అనమాట. దాన్నే మనకి ఏమంటారు, సో మిస్సీ రోటీ అని ఇచ్చాడు. చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెప్పల, అరటి, పాలకూర లేదా బచ్చల కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలు అందిస్తాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండానే సమతుల ఆహారం తీసుకోవచ్చు. అంటే బయట నుండి ఏం అక్కర్లేదు, మన దగ్గర ఉన్న వాటితోనే సంతులిత ఆహారం తయారు చేయవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దాన్ని సరిగ్గా ఉడికించాలి. తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. ఆహారాన్ని వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవడం జరుగుతుందని మీరు తెలుసా? ఒకవేళ కూరగాయలు, పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోతాయి. అనేక కూరగాయలు, పండ్లు యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా బియ్యం, పప్పులను పదే పదే కడగడం వల్ల వాటిలో కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి. సో ఆహార పదార్థాలను అదే పదే పదే కడగకూడదు. వండడం వలన ఆహారం రుచి పెరుగుతుందని, సులభంగా జీర్ణం అవుతుందని మనందరికీ తెలుసు. అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి. వంటకు ఎక్కువగా నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వలన చాలా అవసరమైన ప్రోటీన్లు, ఎక్కువ మోతాదులో ఖనిజ లవణాలు పోతాయి. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఆహార పదార్థాలు ఉడికించడం వల్ల కోల్పోయే విటమిన్ ఏదని అడుగుతాడు. విటమిన్ సి అండి. మన ఆహారంలోని కొన్ని పండ్లు, పచ్చికూరలు
తీసుకోవడం తెలివైన పనే కాదా? అంటే కొన్ని పదార్థాలు అనేవి పచ్చివి మనం తీసుకోవాలి, ఉడికించకూడదు. ఉడికించినట్లయితే కొన్ని పోషకాలు అనేవి నాశనం అయిపోతాయని మనకు అర్థమవుతుంది. కొవ్వులు అన్ని సమయాల్లో తినడానికి మంచి ఆహారం అని బోజో భావించాడు. ఒక గిన్నెడు పిండి పదార్థాలతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థాలు ఎక్కువ శక్తి ఇస్తుంది, కావునా కాదా? అయితే బోజు అడిగిన ప్రశ్న ఏంటంటే, సో నిజానికి ఒక 100 గ్రామ్స్ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కొంత ఎనర్జీ వస్తే అది 50 గ్రామ్స్ మనకి ఫ్యాట్తోనే వస్తుంది కదా, అలాంటప్పుడు ఎందుకు కొవ్వుల్ని ఎక్కువ తీసుకోకూడదు అంటూ తనొక ప్రశ్న వేశాడు అనమాట. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తప్ప మరేమి తినడు. అవి వేయించిన కొవ్వు పదార్థాలు చూద్దాం. అవి వేయించిన ఆహార పదార్థాలు అనగా సమోసా, పూరి, మీగడ, క్రీమ్, అరబ్బీ మరియు స్వీట్లు ఎక్కువగా తింటారు అనమాట. అతను చేస్తున్నది సరైనదని మీరు అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువ తినడం వల్ల మనకి చాలా హానికరమైనటువంటి ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. అంటే దాన్ని ఏమంటారు? శరీరం ఎక్కువగా పెరిగిపోవడం. ఇక పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి కూడా ఇక్కడ చర్చించుకున్నాడు. ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటున్నాడు. కొన్నిసార్లు తను తీసుకున్న ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు. ఇదిలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతాడు. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు లోపం మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలు కారణమవుతుంటుందన్నమాట. పోషకాల లోపం వల్ల మనకి కొన్ని జబ్బులు రావచ్చు. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఇవి చాలా ఇబ్బందికరం. ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతను లేదా ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే అతను లేదా ఆమె ఎదుగుదల కుంటిపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి అతను ఆమె కదలలేనంత బలహీనంగా ఉంటాడు. తర్వాత విటమిన్లు, ఖనిజాల, లవణాలు లోపం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు కూడా దారితీస్తాయి. వీటిని కొన్ని 1.3 పట్టికలో ఇచ్చారండి. సంతులిత ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. ఈ అధ్యాయంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆహార పదార్థాల ఉమ్మడి పంపిణీ ఎందుకు ఉందని మనల్ని మనం ప్రశ్నించవచ్చు. ఇక్కడ చూడండి. సో విటమిన్ ఏ ఒకప్పుడు ఇది 10th క్లాస్లో ఉండేది, ఇప్పుడు దీన్ని 6th క్లాస్కి తీసుకొచ్చారు. ఓకేనా. విటమిన్ ఏ లోపం ఉంటే మనకు వచ్చేవి దృష్టి లోపం వస్తుంది, చూపు మందగించడం, చీకటిలో కనిపించకపోవడం, చీకటి అంటాం కదా, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది. విటమిన్ B1 దీన్ని బెరిబెరి అంటారు, బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ సి దీన్ని స్కర్వీ అంటారు, పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మారడానికి ఎక్కువ సమయం పడుతుంది. విటమిన్ డి రికెట్స్ అంటారు, ఎముకలు మృదువుగా అవ్వడం, ఈజీగా బెండ్ అయిపోతుంటే అవసరమైతే పెలుసులుగా మారి విరిగిపోతుంటాయి. ఇక కాల్షియం లోపం వల్ల ఎముకలు, దంతక్షయం, బలహీనమైన ఎముకలు, అలాగే దంతక్షయం, పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. అయోడిన్ దీనివల్ల గాయిటర్ వస్తుంది, మెడలోనే ఉండేటటువంటి థైరాయిడ్ గ్రంథి అనేది వాచిపోతుంది. సో పిల్లల్లో అయితే ఈ ప్రాబ్లం ఉందనుకోండి, మానసిక వైకల్యం అయితే వస్తుంది. ఇక లాస్ట్ది ఐరన్, ఇది రక్తహీనత. సో దీనివల్ల మనిషి నీరసంగా కనిపిస్తాడు. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లోగో కనిపిస్తుంది మీకు, FSSAI అనేది కనిపించారు అనమాట. సంపూర్ణ పోషణ్ స్వాస్థ్ జీవన్ అంటూ ఒక ట్యాగ్ లైన్ అయితే కనిపిస్తుంది. ఈ FSSAI అనేది ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజాలు, లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటాం, ఫోర్టిఫైడ్ అంటాం. సో ఈరోజు మన స్కూల్లో పంపిణీ అవుతున్నటువంటి రైస్లో ఫోర్టిఫైడ్ రైస్ అనేది కలుపుతూ ఉన్నారనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే మీరు స్కూల్కి సప్లై అయ్యేటటువంటి రైస్ మీరు చూసినట్లయితే రేపు మీరు టీచర్ కాబోతున్నారు కాబట్టి గ్రీన్ లేబుల్ బ్యాగ్ అంటారు. అంటే మనకి FC గూడెంకి వచ్చేసరికి ఫుడ్ కార్పొరేషన్ నుండి వచ్చేటప్పటికి అన్ని రైస్ ఒకటి ఉన్న పాఠశాలలకైతే గ్రీన్ ట్యాగ్ ఇస్తారండి, పచ్చని ట్యాగ్ అయితే ఇస్తారు. సో ఇది కూడా మీకు అవసరం. ఈ పచ్చని ట్యాగ్లో ఉండే రైస్ అనేది కొంత రైస్తో పాటు ఇందులో ఫోర్టిఫైడ్ చేస్తారండి. ఫోర్టిఫైడ్ అంటే దీంట్లో కొన్ని పోషకాలు అనేవి కలిపి ఇస్తారు. సో ఆ రైస్ని తీసుకొని మీరు వాటర్లో వేసినట్లయితే కొన్ని అంటే ప్రతి కేజీలో మీకు అట్లీస్ట్ 10 to 15 గ్రామ్స్ రైస్ అయితే తేలిపోతుంది.
సో రైస్ అయితే తేలిపోతుంది. ఇంతకుముందు అయితే ఒక అపవాదు పెట్టారు జనాలు, ప్లాస్టిక్ రైస్ అని. ఇది ప్లాస్టిక్ రైస్ కాదు, ఫోర్టిఫైడ్ రైస్ అండి. సో దానిలో మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు అనేవి, ఏదైతే విటమిన్ డిఫిషియన్సీ వస్తుందని గవర్నమెంట్ ముందుగా ఊహించిందో ఆ విటమిన్స్ అనేవి ఆహారంలో వేస్తారు. ఎప్పుడైతే మీరు ఉడికించారో అది తేలిపోయినటువంటి ఆ ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో అది మీకు కలిసిపోయి ఒక చిన్న జావలా మారిపోతుంది. సో అంటే సంపూర్ణ పోషకాలు అనేవి పాఠశాలలో ఎండిఎం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఈ పాఠం ఒక ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఇచ్చింది ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, కొన్ని విటమిన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా ఇది గతంలో ఉన్న కంటెంట్ మాదిరిగానే ఉంది, కొత్తగా ఏమీ లేదు. కొత్తగా ఏమైనా యాడ్ చేశాడంటే పోషకాహార లోప వ్యాధులు అంటే ఇవ్వడం జరిగింది. సో ఎదుగుదల తక్కువ ఇలా ఉంటే ఏ లోపం వల్ల వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు అయితే అడగవచ్చు. సో వీడియో పైన అదేవిధంగా ఈ కొత్త కంటెంట్ పైన మీ అభిప్రాయాన్ని కానీ సలహాలు సూచనలు కానీ మీరు తెలియజేయగలను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.